హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి అటుకులతో చేసిన ప్రసాదాలని నైవేద్యంగా పెడుతుంటారు కదా. ఈ రోజు మన కిచెన్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అటుకులతో సింపుల్ గా చేసే విధంగా 2 రకాల ప్రసాదం రెసిపీస్ చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ప్రసాదం రెసిపీగా అటుకులతో ఇలా లడ్డూలు చేశాను. ఈ పోహా లడ్డులలో బెల్లం గానీ షుగర్ గానీ ఏమి యూజ్ చేయకుండా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తో చేశాను. ఈ అటుకుల లడ్డులు ప్రసాదంగానే కాకుండా ఏదన్నా హెల్దీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా పోహా లడ్డును ట్రై చేయండి. తక్కువ నెయ్యితో ఐరన్ అండ్ ఫైబర్ రిచ్ పోహా లడ్డును ఎలా చేశానో చూపించేస్తాను రండి. ముందుగా ఒక మిక్సర్ జార్ ని తీసుకొని లడ్డూలకు స్వీట్నెస్ కోసం షుగర్ గానీ బెల్లం గానీ యూజ్ చేయకుండా ఇలా బాగా పండిన ఖర్జూరం ని 25 తీసుకొని గింజలు తీసేసి మిక్సర్ జార్ లోకి వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీలో మీకు ఎంత వీలైతే అంత స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోండి. డేట్స్ పేస్ట్ ని గ్రైండ్ చేశాక ఒక బౌల్లోకి తీసి డేట్స్ పేస్ట్ ని రెడీగా పక్కన పెట్టుకోండి. వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఒక ప్యాన్ ని హీట్ చేసుకొని 1.5 కప్ వరకు మందంగా ఉండే అటుకులు వేసుకొని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. ఇంత టైం అని చెప్పాను కానీ నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అటుకులు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి. క్రిస్పీగా ఫ్రై అయిన అటుకుల్ని ఒక ప్లేట్ లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అటుకులు పూర్తిగా చల్లారినాక ఇలా మిక్సర్ జార్ లోకి వేసుకొని మరీ మెత్తగా పౌడర్ లాగా చేసేయకుండా కోట్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అటుకుల్ని రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తుంటే ఉప్మా రవ్వలాగే ఉంది కదా. ఇదాకా అటుకులు ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే 1/2 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై నట్స్, మిలన్ సీడ్స్ అండ్ కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకోండి. ముందుగా నేను కొన్ని జీడిపప్పు, బాదం పలుకులు, మిలన్ సీడ్స్ వేసుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కిస్మిస్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని డ్రై నట్స్ ని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టేసుకున్నాను. ఏ ప్యాన్ లో సన్నగా తురుముకున్న ఫ్రెష్ పచ్చి కొబ్బరి తురుము 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. నెయ్యిలో కొబ్బరి తురుము కలర్ చేంజ్ అవ్వకుండా లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుముని ఒక బౌల్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్ లో 1 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ మొత్తం వేసేసి డేట్స్ పేస్ట్ లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు 5 నిమిషాల పాటు ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోండి. అందరు మన ఛానల్లో వచ్చే రెసిపీస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చూపించే ఏ ఒక్క రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపించిన వీడియో ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డేట్స్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 2 ఇలాచీని నా దంచి వేస్తున్నాను. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి, ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము, డ్రై నట్స్, మిలన్ సీడ్స్ అండ్ కిస్మిస్ అన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ అటుకుల పొడిలో డేట్స్ పేస్ట్ అంతా కలిసే విధంగా ఇలా గంటితో ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేసేయండి. లడ్డు మిక్స్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ మిక్చర్ ని మొత్తం బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేశాక చేత్తో ఇలా చిన్న ఉండర్ చేసి చూడండి లడ్డు షేప్ వస్తుందా లేదా అని. లడ్డు చేయడానికి వస్తుందంటే స్వీట్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది. లేదా మేము స్వీట్ ఎక్కువ తింటామన్న వాళ్ళు 35 డేట్స్ వరకు తీసుకోండి. మనం చేతికి 1 స్పూన్ కూడా నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా డేట్స్ పేస్ట్ తోని మొత్తం లడ్డూలన్నీ చేసేయచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్ అండ్ సైజ్ లో పోహా లడ్డులను చేసేయండి. ఇలా తక్కువ నెయ్యితో ఎక్కువ పోహా లడ్డులు చేసుకోవచ్చు. లేదు మాకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం, మేము ఇంకా నెయ్యి వేసుకుంటామన్న వాళ్ళు మీకు నచ్చినంత నెయ్యి వేసుకొని పోహా లడ్లు చేసుకోండి. తక్కువ నెయ్యి వేసాము, ఈ లడ్లు చూడ్డానికి బాగాలేదని అస్సలు అనుకోకండి. డేట్స్ పేస్ట్ వేసి పోహా లడ్లు చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. హెల్త్ వైస్ కూడా చాలా మంచిది. ఈ లడ్లు సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. అటుకులతో అందరూ ఎన్నో రకాల ప్రసాదం రెసిపీస్ చేస్తుంటారు కానీ ఇలా పోహా లడ్లు ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. పోహా లడ్లు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్, మేము చేయలేమన్న వాళ్ళ కోసమే ఈ సెకండ్ ప్రసాదం రెసిపీ. బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా ఇలా సింపుల్ గా అటుకుల ప్రసాదం ఎలా చేయాలో వీడియోలో క్లియర్ గా చూపించాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ అటుకుల ప్రసాదం ని నేను షుగర్ తో చేసి చూపిస్తున్నాను. మీ షుగర్ ని రీప్లేస్ చేసి బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఈ అటుకుల ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లడ్డు అంత పెద్ద ప్రాసెస్ కాకుండా సింపుల్ గా ఇన్స్టెంట్ గా చేసేయచ్చు. ఈ అటుకుల ప్రసాదం ని నేను చూపిస్తున్న విధంగా ఒకే గ్లాస్ కొలతతో చేయండి, టేస్టీగా వస్తుంది. గిన్నెలోకి మందంగా ఉండే అటుకులు 1 గ్లాస్ వరకు తీసుకున్నాను. అటుకుల్లో వాటర్ ని వేసుకొని 2-3 సార్లు వాటర్ ని చేంజ్ చేస్తూ అటుకుల్ని ఇలా నీట్ గా వాష్ చేసేసుకోండి. వాష్ చేశాక మీకు టైం ఉంటే అటుకుల్ని మంచినీళ్ళలో ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. లేదా వాష్ చేసుకున్న అటుకుల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ని ఇలా చేత్తో గట్టిగా పిండేసి అటుకుల్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రసాదం చేసే గిన్నెలోకి మీకు నచ్చిన డ్రై నట్స్ అండ్ కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ నెయ్యిలో కొన్ని
జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్స్లో అడగండి. మీరు అడిగిన రెసిపీస్ తప్పకుండా చేసి చూపిస్తాను. జీడిపప్పు పలుకులు ఎండు ద్రాక్ష బాగా ఫ్రై అయ్యాక ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసేసి నెయ్యిలో అటుకుల్ని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఒక గ్లాస్ అటుకులకి ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ 2 గ్లాసెస్ వరకు వేస్తున్నాను. ఒక గ్లాస్ అటుకులకి ఇలా 2 గ్లాసులు పాలు వేయడం వల్ల ప్రసాదం చల్లారాక చిక్కగా అయిపోతుంది. మేమైతే పాలుగా తినం కాబట్టి ఇలా చిక్కగా చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి. లేదు మాకు ప్రసాదం చిక్కగా కాకుండా పాలుగా కావాలి, మేము అటుకులు పాయసం లాగా చేస్తామన్న వాళ్ళు ఒక గ్లాస్ అటుకులకి 4 గ్లాసుల వరకు బాయిల్ చేసిన మిల్క్ వేసుకోండి. 5 నిమిషాలతో చూసారంటే అటుకులు పాలల్లో ఇలా సాఫ్ట్ గా ఉడికిపోయి ఉంటాయి. స్వీట్నెస్ కి సరిపడా పంచదార వేసుకోండి. నేనైతే మైల్డ్ స్వీట్నెస్ కోసం 3/4 గ్లాస్ వరకు పంచదార వేస్తున్నాను. ఇలాచీని ఇలా దంచి వేసుకొని ఫైనల్ గా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నారంటే బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే సింపుల్ అండ్ టేస్టీ అటుకుల ప్రసాదం రెడీ. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్వీట్ ఎక్కువ తింటామన్న వాళ్ళు 1 గ్లాస్ వరకు పంచదార వేసుకోండి. షుగర్ ప్లేస్ లో ఈ అటుకుల ప్రసాదం ని బెల్లం వేసైనా చేసుకోవచ్చు. బెల్లం వేసాక పాలు విరిగిపోకుండా ఉండడం కోసం లో ఫ్లేమ్ లోనే బెల్లం ఉడికించుకోండి. 2 గ్లాసులు పాలే వేసాం కాబట్టి 10 నిమిషాల్లోనే పాలు అటుకుల్ని మొత్తం పీల్చేసుకొని అటుకుల ప్రసాదం ఇలా చిక్కగా రెడీ అవుతుంది. అటుకులు పాయసం లాగా చేయాలనుకున్న వాళ్ళు 1 గ్లాస్ అటుకులకి 4 గ్లాసుల వరకు బాయిల్ చేసిన మిల్క్ వేసుకోండి. ఈ సింపుల్ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ రెసిపీస్ యూస్ఫుల్ అవుతాయని మీకు అనిపిస్తే వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఎన్నో ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.